కృష్ణా జిల్లా రామచంద్రపురంలో ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్ ప్రారంభించారు. సీతారామ సేవ ట్రస్ట్ చైర్మన్ సూర్యకుమారి ఈ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. స్వగ్రామ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని సంకల్పం గొప్పదని ఎమ్మెల్యే కొనియాడారు. సీతారామ సేవ ట్రస్ట్ కు కోరమండల్ సంస్థ సహకారం అందించడాన్ని ప్రశంసించారు. ఇక ఈ కార్యక్రమంలో కూటమి నేత వెంకట్రామ్, మార్కెఫెడ్ మాజీ జీఎం ఆదినారాయణ పాల్గొన్నారు. ఇవాళ మనం అసలు నాకైతే చాలా సమస్య. ఇప్పుడు చక్కగా ఇదివరకు మనం మన ఊళ్ళో మంచినీళ్ళు తాగేవాళ్ళం, ఇవాళ ఈ బాటిల్స్ తాగుతున్నాం. అసలు ఈ బాటిల్స్ ఏ విధంగా చేశారు మనకైతే తెలుసో తెలియదు కదా. దీనివల్ల ఇంకా రోగాలు ఎక్కువ అవుతామని భయం కూడా వస్తుంది. నేను ఎవరిని మనమే పరిష్కారం చేయలేము. ఆ రకమైన పరిస్థితి ఉంది. ఏ నీళ్ళు పోసారో తెలియదు. ఇక్కడ కాలంలో నీళ్ళు పోసి మూత పెట్టేసి సీల్ చేసి ఇచ్చారనుకోండి, మనకేం తెలుసు తెలియదు. అంచేత వీలైనంత వరకు మనం మన ప్రాంతంలోనే మన నీటిని ఇచ్చేసుకోవాలి. లేదంటే కాచి వడబోసుకొని నీరు తాగటం అత్యుత్తమం, ఇలాంటి పథకాలు లేనప్పుడు. అంచేత తాగునీటి మీద అనేక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, అతిసార వ్యాధులు వస్తున్నాయి, అనేక మంది చనిపోతున్నారు. నీటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా వాటిని పంచాయతీ వాళ్ళు ఎప్పటికప్పుడు కడిగి శుభ్రపరచకపోతే జరిగే ప్రమాదాలు వేరుగా ఉంటాయి. వీటిని మనం చూస్తాం మన కళ్ళ ముందు. అలాంటి స్థితిగతులు మన మంచినీరు సమస్యకు సంబంధించి ఉన్నాయి. వాళ్ళ కొన్ని గ్రామాలకు మంచినీరు వేసవకాలం వచ్చిందంటే ట్యాంకర్లతో పంపించాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి మనమే కొని తెచ్చుకున్న స్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ అధిగమించడానికి మీ గ్రామంలో చక్కటి సురక్షితమైన మంచినీరు తాగడానికి ఈరోజున గ్రోమోర్ సంస్థ యొక్క సహకారంతో సీతారాం ట్రస్ట్ తరఫున ఆదినారాయణ గారు, వారి కుటుంబ సభ్యులు ఈ మహోన్నతమైన కార్యక్రమం చేపట్టినందుకు వారికి హృదయపూర్వకంగా నేను అభినందిస్తాను.